నేను కూడా ఫ్లైట్ ఎక్కాలయ్యా, నేను కూడా ఫ్లైట్లో నీ సువార్త ప్రకటించాలి, సహాయం చేయ ప్రభువా అని పెళ్లి కాకముందు ఈమెకి అనేక దేశాలు తిరిగి రావాలనే కళ ఉండేది. ఆ కళ అప్పటికే అనేక దేశాలు తిరుగుతున్న జాన్ వెస్లీని వివాహం చేసుకున్న తర్వాత ఆ కళ నెరవేరింది. అయితే ఆ కళను యోసేపు ఇచ్చిన కళతో పోల్చుంది. యోసేపు కళ ఏ విధంగా దేవుడు నెరవేర్చి అదేవిధంగా నా కళకు నెరవేర్చాను. ఇక్కడ సమస్య అదే, యోసేపు యొక్క కళ దేవుడిచ్చింది, కానీ ఈమెకు వచ్చిన కళ ఈమె హృదయంలోనే పుట్టింది. ఈమెకి సువార్త నిజంగా అర్థమై ఉంటే మన చుట్టుపక్కలనే సువార్త అందని అదే అనేక ప్రదేశాల విషయం అర్థమయ్యేది. అదేవిధంగా ఫ్లైట్లో వెళ్ళి సువార్త ప్రకటించిన మాత్రాన వీళ్ళకి సువార్త తెలియదు. ఫ్లైట్లో వెళ్ళేసి ఒక దేశాన్ని విజిట్ చేసి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసి వెళ్ళేసి దేవుడి చూపు ఎలా పట్టుకోవాలి చెప్పాను. మనం దేవునికి ఎటువంటి మహిమ చాలామంది మిషనరీస్ ఫ్లైట్లో ఇండియా వచ్చి ఇక్కడనే స్థిరపడిపోయి అనేక సంఘాలు కట్టి తమ ప్రాణాలను ఇక్కడనే వదిలిపెట్టారు. వాళ్ళు మరలా ఫ్లైట్ కూడా ఎక్కలేదు. కాబట్టి వీళ్ళ యొక్క హృదయం నుంచి పుట్టిన కోరికలన్నీ కళలు, ఇవన్నీ దేవుడిచ్చిన కళగా చెప్తూ జనాల్ని ఎంతగానో మోసం చేస్తున్నారు.